అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు తులారాశి వారి గురించి తెలియజేస్తారా? వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి? తులారాశి వారికి అమ్మ, ఇప్పుడు పంచమ స్థానంలో రాహువు, ఆరింట శనేశ్వరుడు, దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో ప్రొఫెషన్ రిలేటెడ్ స్థానంలో గురుగ్రహ సంచారం. మంచిదే కదా. గురుగ్రహం అని అంటే అభివృద్ధి, అన్ని విధాలుగా ఎదుగుదల, డబ్బులు ఇచ్చేది ఆయనే, పరపతి అన్ని ఇచ్చేది ఆయనే. కానీ తులారాశి వారికి గురుగ్రహం అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. వీళ్ళు చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి రాహు దశ పర్వాలేదు, బాగానే ఉంటుంది. రాహు ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళకి మంచి అయితే మంచి, లేదా చికాకులు అయితే చికాకులు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ. ఇవి చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు మధ్య వయసుకు వచ్చేసరికి గురుదశ ప్రారంభం అవుతుంది. అందుకని వీళ్ళకి ఏంటంటే మాకేం జరగటం లేదు, మాకేం మంచి రావడం లేదు, మాకేంటో ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎంత ప్రయత్నం చేసినా మాకు అవమానమే, డబ్బులు లేవు, అక్కడ పోగొట్టుకున్నాం ఇక్కడ పోగొట్టుకున్నాం ఉంటారు. మళ్ళీ వీళ్ళకి శని మహర్దశ వచ్చేంత వరకు వీళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఒకవేళ గురుగ్రహ స్థితి జాతకంలో బాగుంటే మాత్రము సాఫీగా వెళ్ళిపోతుంది మధ్య వయసు ఇంచుమించుగా ఈ రాశిలో పుట్టిన వారికి. లేదనుకోండి, రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు, అక్కర్లేని బాధ్యతలు తీసుకోవడము, నానా యాతన పట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఇప్పుడు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ప్రొఫెషన్ రిలేటెడ్గా ఉద్యోగము, వ్యాపారం, వ్యవహారం వెళ్తే పనులు కావడం లేదు, రియల్ ఎస్టేట్లో ఉన్నాము లేదా ఇండస్ట్రీస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాము అనుకోండి, పనులు జరగాలనంటే వీళ్ళు ప్రధానంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం ఒకటి. ఎందుకంటే తులారాశికి కూడా శుక్రుడి అధిపతి కాబట్టి ఆయన ప్రీత్యర్థం మనం లక్ష్మీ హోమము, లక్ష్మీదేవి పూజలు చేసుకుంటంతో పాటుగా రాజరాజేశ్వరి అమ్మవారి పూజలు చేసుకోవడం, ఇవి రెగ్యులర్గా చేసుకోవటం వలన మంచి జరుగుతుంది. వీళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అమ్మా, అవి మూడొంతులు నరదిష్టి వల్ల వచ్చినవి, పావొంతు వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో తొందరగా ప్రవర్తించడము, ఏముందిలే వయసు అన్న తర్వాత కాదా, ఈ సీజన్ అన్న తర్వాత రావా, ఇలా మాత్రం వీళ్ళు మాట్లాడకూడదు. ఏదన్నా ఒక చికాకు వచ్చింది అనుకోండి అమ్మా, వీళ్ళు అశ్రద్ధ చేస్తే అది సుదీర్ఘకాలం సాగుతుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. అలా వీళ్ళు ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా నాకు జలుబు వచ్చింది, వెంటనే సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, మందులు రాయించుకున్నామా, క్రమశిక్షణతో 5 రోజులు అంటే 5 రోజులే, మళ్ళీ అతి చేసి 10 రోజులు వాడకూడదు, అలానే 3 రోజులకి తగ్గిపోయిందని మానేయకూడదు. వీళ్ళు కొంచెం ఈ డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకనంటే మనం చూసుకున్నట్లయితే తులారాశి నుంచి శనేశ్వరుడు పంచమ స్థానాధిపతి, ఆలోచన, తెలివితేటలు ఆ స్థానాధిపతి కాబట్టి ఆయనకి క్రమశిక్షణ, డిసిప్లైన్ అంటేనే ఇష్టం. పద్ధతికి పేరు ఆయనే, అంతే. మనకు ఓపిక తెప్పించేది ఆయనే. అసలు మన ఓపికే లేని వాడికి కూడాను ఏలినాటి శని డ్యూరేషన్ లో ఓపిక పట్టడం అంటే ఏంటనేది తెలుస్తుంది. అది మనం చిన్నప్పుడు స్కూల్లో వింటుంటాం, టీచర్ గారు చదివించి పాఠం చెప్తారు, ఆ జీవితం ఏమో పాఠం నేర్పించి అప్పుడు పరీక్ష ఇచ్చి పాఠం నేర్పుతుంది అని. ఈయన ఆ తోవకు చెందిన మనిషి. ఫస్ట్ ఈయన మన గుణపాఠం ఒకటి చెప్తారు, ఏదో తప్పు నువ్వు చేసావురా అబ్బాయి అని చెప్తాడు, అక్కడి నుంచి నీకు నేర్పడం మొదలు పెడతాడు. అది ఈయన గురుగ్రహం లాగా సంవత్సరం అంతా పాఠాలు చెప్పి ఇప్పుడు పేపర్ ఇస్తున్నా రాయి అని మాత్రం ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం రివర్స్ లో నడుస్తుంటాయి అన్ని. వీళ్ళకి ఆ క్రమశిక్షణ మాత్రం మ్యాండేటరీ. ఏదున్నా ఏం లేకపోయినా డిసిప్లైన్డ్ గా నడుచుకోవడము, వాగ్దోషం మూట కట్టుకోకూడదు, ఎవరిని ఏమీ అనద్దు, తిట్టాల్సిన పనేం లేదు, నీకు ఇవ్వాల్సింది వాళ్ళు లాక్కొని వెళ్ళినా వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడని వదిలే, నీకు కలిసి వస్తుంది, ఫస్ట్ మనశ్శాంతి వస్తుంది. ఈ రుణానుబంధాల నుంచి కొంచెం నెమ్మదిగా బయటపడగలుగుతారు మీరు. ఇప్పుడు దశమ స్థానంలో గురుగ్రహ స్థితి బాలేనందువలన వీళ్ళు ప్రత్యేకంగా మహాపాశుపత హోమం చేసుకోవడము, ప్రతి మాసము రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాము, ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోవడము, మళ్ళీ వచ్చేసరికమ్మా రుద్రాక్షమాల, రుద్రాక్షమాలతో జపం చేస్తే మంచిది. అది
ఇప్పుడు వివాహం జరిగిన వాళ్ళు కొన్ని మాలలు ఉపయోగించకూడదు, మ్మ్. వివాహం కాని వాళ్ళు పెళ్లికి ముందర కొన్ని మాలలు ఉపయోగించుకోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి, మళ్ళీ వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి, మళ్ళీ వాళ్ళు ఏ దేవుడికి పూజ చేస్తున్నారన్నది మ్మ్. ఇవన్నీ కలిపి చూసి మనం చెప్పాలి. దీనంతటికన్నా కూడాను చక్కగా రుద్రాక్ష మాలతోటి శివ పంచాక్షరి మంత్రము, మ్మ్. లేదు విష్ణువు ఇష్టం అనుకోండి విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు నామ మంత్రము అలా చేసుకోవచ్చు. మ్మ్. లేదు రాముల వారంటే ఇష్టం అనుకోండి శ్రీరామ శ్రీరామ అని అలా అయినా 108 సార్లు చేసుకోవచ్చు. మ్మ్. మీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళు ఆ రుద్రాక్ష మాలతోటి చక్కగా ఎవరు లేనటువంటి ప్రదేశం, మ్మ్. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చొని ముచ్చట్లు పెట్టకుండా, ఇప్పుడు నలుగురం ఉన్నాం కలిసి గుడికి వెళ్ళాము, మ్మ్. దూరం దూరంగా కూర్చొని నలుగురు చేసుకోవచ్చు. మ్మ్. ఒకటే దగ్గర కూర్చొని నీవెంతైంది నీవెంతైందని అన్న డిస్కషన్ వద్దు. ఓకే. చక్కగా ఓ పక్క కూర్చున్నావా, మన జపం అయిపోయిందా, జపం అయిన తర్వాత ఆ మెట్ల దగ్గర కలుసుకుందాం అన్నట్టు ఓ మాట చెప్పుకోండి, మ్మ్. అక్కడ కూర్చోండి, జపం చేసుకోండి. 108 కాకపోతే 1008 మ్మ్. మన మనస్తృప్తి. అర్థమైందా? ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందిరా తల్లి, మ్మ్. నాకు వచ్చింది మామూలు జ్వరం అయితే ఓన్లీ పారాసెటమాల్ ఇస్తారు డాక్టర్ గారు. ఓకే. కొద్దిగా ఎక్కువ వచ్చింది అనుకో యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారుగా, అవునవును. అవునా కాదా? మ్మ్. ఇప్పుడు నాకు వచ్చిన జ్వరమే మీకు వస్తుందా? మ్మ్. లేదు. కాకపోవచ్చు కదా. మ్మ్. ఇది అంతే. ఇప్పుడు నేను జపం చేసుకుంటున్నా, నాకు మనశ్శాంతి అనిపిస్తుంది, నాకు ఉత్సాహం వచ్చి ఇంకాస్త చేసుకోవాలనిపించింది. ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ఉద్యోగంలో కాస్త డెవలప్మెంట్ కావాలని ఉంది, లేదు మనం కాసేపు జపం ఎక్కువ చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. డిస్టర్బ్ చేయొద్దు పక్కన వాళ్ళని, మ్మ్. పూజ చేసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మ్మ్. మ్మ్. వాళ్ళు జపం చేసుకునేవనండి. ఇలా చేసుకుంటే వారంలో ఒక 2-3 రోజులు మ్మ్. చాలు. మ్మ్. నెలలో 10-15 రోజులు వేసుకోండి, మ్మ్. చాలు సరిపోతుంది. మ్మ్. వాళ్ళకి మంచి జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. పాజిటివ్నెస్ లోపల నుంచి వస్తుంది. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆ నిరుత్సాహము, ఆ హోప్లెస్నెస్, ఏమోనండి మాకు ఇంక పనులు జరగవు, కాదు నాన్న నువ్వు వెళ్ళు పని చేయనా, లేదండి మాకు పని జరగదు, మ్మ్. మాకు జరగదంటే జరగదు, వీళ్ళే తీర్మానం చేసేస్తారు. మ్మ్. మ్మ్. ఈ బద్ధకంలో నుంచి బయటకు వస్తారు. ఓకే. అవతల వైపు కూడా పని జరుగుతుంది. మ్మ్. మ్మ్. అర్థమైందా? ఇప్పుడు నేను ఒప్పుకుంటా వెళితే పని జరగటం లేదు, మ్మ్. నీకు ఆ నిరుత్సాహం రావడం కరెక్టే, కానీ నువ్వు ఇది చేయటం వల్ల నీకు ఉత్సాహం పెరుగుతుంది, అవతల నుంచి కూడా పని మొదలవుతుంది, మ్మ్. బాగుంటుంది, కలుసుబాటు అవుతుంది. వీళ్ళు కూడా ఇంట్లో శ్రీ సూక్త పారాయణ చేయించుకోవడము, మ్మ్. చక్కగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు వింటూ ఉంటాము. సాయంత్రం కాగానే అవి ఇవి కాకుండా చక్కగా ఒక 10-15 నిమిషాలు మ్మ్. ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటివి పెట్టుకొని వినటము, మ్మ్. ఇల్లంతా వినిపిస్తుంటే ఇంట్లో పిల్లలు బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది, మ్మ్. మాట మంచి అనేది ఉంటుంది. కొంతమంది చూస్తుంటాం చాలా మెకానికల్ లైఫ్ ఉంటుంది, మ్మ్. పొద్దున్నే బాక్స్ పట్టుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, సాయంత్రం వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మాట ఉండదు, ఏమి ఉండదు. ఓ మాట మాట్లాడబోయారనుకో ఎవరో ఒకళ్ళు గొడవే, మ్మ్. అర్ధరాత్రి దాకా గొడవ అయిపోతుందండి, ఇంకేం ఉండదు మ్మ్. అన్నట్టు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు సాయంత్రం ధూపం కూడా వేయాలి. మ్మ్. దైవికం పొడితోనో లేకపోతే గుగ్గిలం పొడితోనో వీళ్ళు ధూపం వేసుకుంటే ఆ సాయంత్రం కాగానే ఏవైతే వచ్చే మార్పులు ఉన్నాయో, ప్రతికూల ప్రభావం ఉందో అదంతా కూడా పక్కకి వెళ్ళిపోయి వీళ్ళకి అన్యోన్యత అనేది మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య కాదు, అత్తగారికి కోడలికి కూడా పడాలి కదా. మ్మ్. ఒకే ఇంట్లో ఉంటారు, ఆవిడకి ఈవిడ ఇష్టం ఉండదు, ఈవిడ ఆవిడకి ఇష్టం ఉండదు, మ్మ్. ఏం నడుస్తుంది కుటుంబం? కరెక్ట్. అంతే కదా. ఇప్పుడు నాకు 4 స్నేహితులు, నాకు 4 అండగా ఉంటేనే నేను ఏదైనా సాధించినట్టు నా జీవితంలో. మ్మ్. నేను వస్తేనే నన్ను చూసి చికాకు పడుతున్నారంటే ఏం సాధించినట్టు? మ్మ్. ఇక్కడ అందరికందరూ ఆలోచించుకోవాలి. మ్మ్. మనం ఎదుటి వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళు మనం ఇష్టపడేటట్టుగా మనము నడుచుకోవాలి. మ్మ్. ఏదన్నా బయట వ్యవహారాలు ఏదైనా బాగాలేదు, నరదిష్టి, ఏడుపులు ఇలా ఉన్నాయనుకో, ఇలా పైన ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, నోములు చేసుకొని ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్ అమ్మా. అమ్మ వీళ్ళు మనం హోమాలు చేసుకోవచ్చా? వీళ్ళు వచ్చేసరికమ్మ మహాలక్ష్మీదేవి హోమము, ఈ ఆషాఢ మాసంలో అయితే విజయదుర్గ, ఆశ్వీజ మాసం దసరా పండగలు వస్తాయి కదా, అప్పుడు కూడా వీళ్ళు విజయదుర్గ చేసుకోవచ్చు. విజయదుర్గ చేసుకోవడం ఏంటంటే, నాకు విజయం కావాలి, అది నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం రావడం పెద్ద ఘన విజయం. నేను సంకల్పంలో ఉద్యోగం రావాలని అమ్మవారికి పూజ చేసుకుంటా, వెళ్తే అప్లికేషన్ పెడతా,
మునుపు లేనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, మ్మ్. ఆ అనుగ్రహం నాకు ఇప్పుడు లభిస్తుంది. మ్మ్. అమ్మవారి ఆశీస్సుల కోసం చేస్తున్నాం మనం. మ్మ్. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అంటే అది ఈశ్వరుడి దయ. మ్మ్. అర్థమైందా? మ్మ్. పూజ అయితే మనం చేస్తాం, మన కర్మ కొద్దీ మనకు ఫలితం వస్తుంది. మ్మ్. కానీ నువ్వు చెయ్యాలి, మ్మ్. నీ మానవ ప్రయత్నం, నువ్వు సామధాన దండోపాయాలు చేయాలి. మ్మ్. ఇలా విజయదుర్గ పాశుపతం చేయటం వలన ఎంతో మందికి పదవులే వచ్చాయమ్మా. మ్మ్. ఉమ్. జాతకంలో ఏ లక్ష్మీ యోగం లేదు, ఏ పదవి ప్రాప్తి లేదు, రాజయోగం లేదు అనుకున్న వాళ్ళు కూడాను, కానీ వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారమ్మా. మ్మ్. అది మనం తెలుసుకోవాల్సింది. అర్థమైందా? వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఏదో వచ్చింది, మనకేవో ఇన్ని బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయన్నారు, మనకి రాలేదు అని అంటే ఆ యోగాన్ని కూడా నువ్వు యాక్టివేట్ చెయ్యాలి. అది ఉన్నది ఉందంటే కాదు, ఉన్నదాన్ని ఏదైనా నువ్వు సాన పడితే అది నీకు ఉపయోగపడుతుంది. గంధపు చెక్క ఇంత ఉంది నా దగ్గర కేజీ, నేను అది సాన పడితేనే కదా అది వచ్చేది. అవునవును. పెట్టు కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. జాతకం కూడా అంతే. లక్ష్మీ యోగాలు, రాజయోగాలు అవి యాక్టివేట్ అవ్వాలి, అవి మనకి ఏమైనా ఇవ్వాలి, దానివల్ల మనకి మంచి జరగాలని అనుకుంటే అడపాదడప అగ్ని కార్యక్రమం అనేది జరగాలి. అగ్ని కార్యక్రమం అంటే హోమం. అది అగ్నిదేవుని పిలిచి చక్కగా నేను ఈ దేవుడికి, ఈ దేవతకి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను స్వామి, అనుగ్రహించు, ఇదిగో ఈ ద్రవ్యం ఇస్తున్నాను, తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు, తొందరగా నా అప్లికేషన్ ప్రొసీడ్ అయ్యేటట్టు చూడండి అని మనం విన్నవించుకుంటున్నాం. అది సింపుల్ గా అర్థమయ్యే వాడుక భాషలు అంతే. అదేదో మనకేదో తెలీదు, మనకేదో అక్కర్లేదు అన్న పదార్థం కాదది, మనందరికీ అవసరమైనదే. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. మనసు పెట్టుకొని కూర్చొని చేసుకుంటే చక్కగా మంచి జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళకి మహాలక్ష్మి హోమము శ్రావణ మాసంలో చేసుకుంటే బాగుంటుందమ్మా. ఖచ్చితంగా అమ్మ, మంచి విషయాలు తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.